అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది మీకు తెలుసు. కానీ ఒక పార్టీ మీటింగు, ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినరంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే, కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది. మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది. పక్కాగా మీ కసి, మీ పట్టుదల, మీ తపన, మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన నెత్తుర్లనే పోరాటం ఉన్నది. మరి 25 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు, ఎన్నో ఉప ఎన్నికలు, ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా, కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు, గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ. నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం. మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ కుటుంబం, ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా, ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులం. మన కుటుంబంలో ఒకడు, మనలో ఒకడు మన అన్న మాగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీ హిల్స్లో మిమ్మల్ని మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. తల్లో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలిస్తూ కళ్యాణ లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్నలాంటి వాడు మాగంటి గోపీనాథ్ గారు. ఇంకొక 3.5 ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది. ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు, ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు, అక్షరకు, దిశిరకు, వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవాళ ఆ కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీ హిల్స్కి కదలి వచ్చినాం. మరి జూబ్లీ హిల్స్లో పోరు షురువు అయింది. జనం మన దిక్కున్నారు, నిజం మన దిక్కున్నది, ధర్మం మన దిక్కున్నది. వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే, నేను శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ రావు గారు కలిసి వస్తుంటే 2 ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తీ, తలుపు తీ అంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు, నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల, ఉర్దూ భాషల, తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని. తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు. గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అన్నా మీరు వచ్చే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు, మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం, ఒక దుర్గాదేవి లెక్క, ఒక కాళికాదేవి లెక్క భరతం పడతాం కాంగ్రెస్ పార్టీది, మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది, దోకా తిన్న ఆడబిడ్డ, మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది, మేము చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు. దోకా తిన్న తెలంగాణకు ఇలా మోకా వచ్చింది, అవకాశం వచ్చింది, దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక సందర్భం వచ్చింది.